వాణి నిలయం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి లలిత సంగీత విభావరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాయనీమణులు, గాయకులు, వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వీరు సత్యదేవ్ గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సంయుక్త గారు, శ్రీమతి సంయుక్త గారి గురించి స్టార్ట్ చేస్తారు. మొదటి చేసిన అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. వాణి నిలయం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ లలిత సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంత ఉపాస్మహే ఏకదంత ఉపాస్మహే. నల్లని వాడా నీ గొల్ల కన్నెను పిల్లన గ్రోదుము నా ఉల్లమురంజుల్లగా. నల్లని వాడా నీ గొల్ల కన్నెను పిల్లన గ్రోదుము నా ఉల్లమురంజిల్లగా. నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగా వచ్చి తినే. నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగా వచ్చి తినే. నా తనువు మనసు నా మనికే నీది కదా. నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగా వచ్చి తినే. నా తనువు మనసు నా మనికే నీది కదా. పిల్లన గ్రోదుము నా ఉల్లమురంజిల్లగా.
డాన్స్ అకాడమీ. ఈ సంస్థ అనేది ఆగస్టు 29, 1997 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాదులో దీన్ని స్టార్ట్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ సి నారాయణ రెడ్డి గారు దీనికి అధ్యక్షత వహించారు. అయితే ప్రపంచంలో ఒక గుర్తింపు కావాలని నేర్చుకున్న విద్య నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో సంగీత కళాశాల ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దానికోసం మరి అకాడమీ అనేది ఒకటి తయారు చేస్తే వివిధ రకాల కళలకు ప్రోత్సాహం ఇవ్వచ్చు అన్న ఆలోచన కలిగించి మంచి ఉత్సాహాన్ని కలిగించారు శ్రీ సంజయ్ కిషోర్ గారు. వారికి వీరెప్పుడు కూడా ఎల్లవేళలా కృతజ్ఞులై ఉంటారు. అలా ప్రారంభించిన కళాశాలకు శ్రీయుత గౌరవనీయులు సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారు వాణి నిలయం అన్న పేరుతో నృత్య సంగీత కళాశాలగా నామకరణం చేశారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కళాశాలను ప్రారంభించారు. వాణి నిలయం పేరుతో 100 కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, కోయిల హాయిగా గొంతునెత్తుచు కోయని తీయగా కూయుననే, కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, పువ్వులన్ని వన్నెలు చిన్నెలుగా తావులతో ఎర్రబారినవి, పువ్వులన్ని వన్నెలు చిన్నెలుగా తావులతో ఎర్రబారినవి, తేటులన్ని మత్తిల్లి మెల్లిగా ఆటలతో తిరుగాడినవి, తేటులన్ని మత్తిల్లి మెల్లిగా ఆటలతో తిరుగాడినవి, కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, కోయిల హాయిగా గొంతునెత్తుచు కోయని తీయగా కూయుననే, కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, రెమ్మ రెమ్మలే చిగురాకులతో కొమ్మలన్నీయు పూరేకులతో, రెమ్మ రెమ్మలే చిగురాకులతో కొమ్మలన్నీయు పూరేకులతో, పులకరించినవి చక్కని తోటలు పలికించినవి చల్లని పాటలు, పులకరించినవి చక్కని తోటలు పలికించినవి చల్లని పాటలు, కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, సర్వజనంబులు శుభమందుటకై సార్వరి ఊర్వర వచ్చినదే, సర్వజనంబులు శుభమందుటకై సార్వరి ఊర్వర వచ్చినదే, శాంతి అభ్యుదయ హిమమర్జీవము కాంతి మనకై వచ్చినదే, శాంతి అభ్యుదయ హిమమర్జీవము కాంతి మనకై వచ్చినదే, కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, కోయిల హాయిగా గొంతునెత్తుచు కోయని తీయగా కూయునదే, కృత వసంత విలాసములో చిత్తములన్ని వికాసములే, చిత్తములన్ని వికాసములే, చిత్తములన్ని వికాసములే. తర్వాత పోతే రెండోదే ప్రకృతి గీతం పాడావమ్మా. ఇది మనకు కొత్త వసంత విలాసంలో వసంతకాలం రాగానే మనకు గుర్తొచ్చేది కోయిల. ఆ కోయిల పాట ఎంత తీయగా ఉంటుందో, కొమ్మల్లో కోయిల పాట పాడుతుంటే ఇప్పుడు మన యోహాన్ సాయి కూడా అంత తీయగా పాడి మనందరి హృదయాన్ని దోచుకున్నాడు. థ్యాంక్ యూ నానా, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మన ముందుకి శకుంతల గారు, లక్ష్మీ శకుంతల గారు
మనసాయరా మాధవ. మనసాయరా మాధవ నిన్ను చూడ మదిలోన దరి చేర ముదమార నిన్ను వేడ మనసాయరా మాధవ నిన్ను చూడ మదిలోన దరి చేర ముదమార నిన్ను వేడ మనసాయరా మాధవ. మల్లెలు ముల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా మల్లెలు ముల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లరి చేయుచు ఆడేటి వేళ మనసాయరా మాధవ నిన్ను చూడ మదిలోన దరి చేర ముదమార నిన్ను వేడ మనసాయరా మాధవ. నందనవనమున నడిరే జామున కల్లలేరుగని గొల్ల భామని నందనవనమున నడిరే జామున కల్లలేరుగని గొల్ల భామని మోహిని యమునా మోహన మురళి మోహిని యమునా మోహన మురళి మురిసి మురిసి నీను కొలిచేటి వేళ మనసాయరా మాధవ నిన్ను చూడ మదిలోన దరి చేర ముదమార నిన్ను వేడ మనసాయరా మాధవ. మధువును మించిన తీయని మమతలు బెదరు మనసుతో కొసరిన రాధ మధువును మించిన తీయని మమతలు బెదరు మనసుతో కొసరిన రాధ ఎటుల దాటుతూ ఆనతి నీవని బిగువు బింకముగా పలికిన రాధ ఎటుల దాటుతూ ఆనతి నీవని బిగువు బింకముగా పలికిన రాధ స్వామి సేవకై సాధ్వి రుక్మిణి స్వామి సేవకై సాధ్వి రుక్మిణి నోములు నోచిన పండుగ వేళ
నిన్ను చూడమదిలోన దరి చేరముదమార నిను వేడ మనసాయేర మాధవా. శివ 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 నరాధ శివనామము చేదా. శివ 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 నరాధ శివనామము చేదా. శివ పాదము మీద నీ శిరసును రాధా. శివ పాదము మీద నీ శిరసును రాధా. భవసాగర మీద దుర్భర వేదన లేదా. శివ 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 అనరాధ శివనామము చేదా. కరుణాళుడు కాడా ప్రభు చరణ ధూళి పడలేదా. కరుణాళుడు కాడా ప్రభు చరణ ధూళి పడలేదా. హర 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 ఎంటే మన కరవు తీరిపోదా. హర 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 ఎంటే మన కరవు తీరిపోదా. శివ 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 అనరాధ శివనామము చేదా. కరి పురుగు పాము బోయ మొరలిడగా వినలేదా. కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇడలేదా. కరి పురుగు పాము బోయ మొరలిడగా వినలేదా. కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇడలేదా. మదనాంతకు మీద నీ మనసన్నడు పోదా. మదనాంతకు మీద నీ మనసన్నడు పోదా. మమకారపు తెర స్వామిని మనసారా కననీదా. శివ 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 అనరాధ శివనామము చేదా. శివ పాదము మీద నీ శిరసును రాధా. భవసాగర మీద దుర్భర వేదన లేదా. శివ 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 అనరాధ శివనామము చేదా. థ్యాంక్ యూ. వాణి నిలయం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో లలిత సంగీత విభావరి మరియు
ప్రముఖ గాయకులు సంగీత దర్శకులు డాక్టర్ బంటి గారికి ఆత్మీయ సత్కారం. దీనికి విచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీమతి శ్రీమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వీరు మహిళా కాంగ్రెస్ నాయకురాలు, భక్తి సంగీత గాయని కూడా. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, సూపర్ కోర్ట్ లాయర్, వీరిని ఆహ్వానిస్తున్నాము వేదిక మీదకి. ఈనాటి సన్మాన గ్రహీత డాక్టర్ బంటి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. విశిష్ట అతిథి డాక్టర్ అభినందన భవానీ గారు, అభినందన సంస్థ వ్యవస్థాపకులు, వీరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి వేదిక మీదకి. ఆత్మీయ అతిథి డాక్టర్ చింతలపూడి త్రినాథరావు గారు రాలేదనుకుంటా. గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కొండపల్లి రామకిషన్ రావు గారు, వీరు ఆర్కే ఛానల్ వ్యవస్థాపకులు. ఎంతో మంది వర్ధమాన గాయని గాయకులను తమ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావులండి. వీరి ద్వారానే నాకు కూడా లైఫ్ వచ్చింది. వీరిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శేషభట్టర్ రజిత ఆచార్య గారు, వీరు ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ అండి. వీరు రాలేకపోయారు. ఓకే, ఈనాటి సభా కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అందరిని కూడా, వేదిక మీద ఉన్నటువంటి అందరూ అతిథులను కూడా నేను కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన. సారు గురించి మనం చెప్పిన దానికంటే ఈ సత్కారానికి ముందల సారు కొన్ని ఆ రాగాలని ఆలపించి మా ప్రేక్షకులని ఆనందపరచవలసిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్ కమ్. ఆ ఋతురాగాల పాట కానీ మిగతా కానీ. సభకి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలులు. అలాగే మీ అందరికీ నాకు పేరు తీసుకొచ్చింది ఋతురాగాల పాట, వాసంత సమ్మేళన. రాసింది శ్రీ బలభద్రపాత్ర మధు గారు. సునీత కూడా మంచి పేరు తీసుకొచ్చిన పాట అది. అలాగే నేను ఎప్పుడు దీనికి నేను ఏమాత్రం ఉన్నానంటే, ఫస్ట్ మా మదర్ లేరు, మా అమ్మ ఫాదర్ పద్మావతి బద్రీనాథ్ వాళ్ళిద్దరు రెస్పాన్సిబుల్. నేను ఏమన్నా ఉన్నానంటే, అలాగే నా చెల్లి అలకనంద కూడా మంచి సింగర్, తను యూఎస్లో ఉంటుంది. మీరు చూసిన రావోయ్ చందమామ టైటిల్ సాంగ్ తనే పాడింది. అలాగే నా పిన్ని ఇప్పుడు లేరు, మనోరమ గారు నా గురు తుల్యులు. యాక్చువల్లీ నేను ఏమన్నా మ్యూజిక్లో ఉన్నానంటే. సో అలాగే నాకు అవకాశం ఇచ్చిన శ్రీమతి మంజుల నాయుడు సుధాకర్ గారికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. చెరగని చిరునవ్వును ఆభరణంగా కలిగిన బంటి గారు ఫిజిషియన్, మ్యూజిషియన్. వారు నవ్వుతూ చెప్పే ఒక మాట, పొద్దునే నేను రాగాలతో, సాయంత్రం రోగాలతో ఉంటాను అనుకుంటూ. వీరు మంచి వైద్యులే కాకుండా మంచి సంగీత దర్శకులు, గాయకులు కూడా. వీరు 100 తెలుగు టీవీ సీరియల్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఋతురాగాలు, కస్తూరి, చక్రవాకం, మొగిలి రేకులు మొదలగు సీరియల్స్ వీరి టైటిల్ సాంగ్స్తోనే ఫేమస్ అయ్యాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఇంకొక విషయం కూడా వీరి భావన అండి. ట్యూన్ కట్టాక లిరిక్స్ వ్రాసిన పాట కంటే లిరిక్స్ వ్రాసాక ట్యూన్ కట్టిన పాటలు చాలా కాలం హృదయాల్లో నిలిచిపోతాయని చెప్పేసి వీరి భావన. వీరి కుటుంబము వైద్య కుటుంబమే కాదండి, సంగీత కుటుంబం కూడా. వీరి తాతలు వైద్యులు, వీరి సోదరి అలకానంద, సోదరుడు కూడా మంచి గాయకులు. ప్రతిదినము వారు చేసే ప్రాణాయామము, యోగా వారిని నిత్య యవ్వనంగా ఉంచుతుంది. అంత
అంతేకాదు తన గొంతును కాపాడుకోవటానికి వారు టీ కాఫీ జోలికి వెళ్ళరటండి, కూల్ డ్రింక్స్ అసలు కన్నెత్తి కూడా చూడరటండి. తర్వాత వీరి బర్నింగ్ డిజైర్ టు రిసీవ్ నేషనల్ అవార్డ్ ఫర్ హిజ్ కంపోజిషన్. ఓకే, వి విష్ హిమ్ టు రిసీవ్ దట్ వెరీ 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 సూన్ సార్. థ్యాంక్ యూ సార్. వాసంత సమీరంలా నును వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘంలా ఒక శ్రావణ మేఘంలా శరచంద్రికల కళలా హేమంత తుషారంలా నవశిశిర తరంగంలా కాలం జాలం లయలో కలల అలల సౌవడిలో కాలం జాలం లయలో కలల అలల సౌవడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరంలా నును వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా, నేను చక్రవాకం, నేను చక్రవాకం.